బంగారం వెండి ధరలు ఎట్టకేలకు శాంతించాయి. మంగళవారం స్వల్పంగా తగ్గడంతో శ్రావణ మాసంలో శుభకార్యాలు పెట్టుకున్న వాళ్ళు ఊరట చెందుతున్నారు. అటు కమోడిటీ మార్కెట్లు మాత్రం బంగారం వెండి ధరలు భిన్నంగా కదిలాయి. బంగారం ధర స్వల్పంగా పెరిగి 1.63 లక్షల స్థాయికి చేరుకోగా వెండి ధరలు మాత్రం ఒక్కసారిగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములకు 1,50,10 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది 10 గ్రాముల పైన తగ్గింది. ఆభరణాల తయారీలో 22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడంతో ఈ ధరను నగల కొనుగోలుదారులు ప్రత్యేకంగా గమనిస్తుంటారు. అటు 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల పైన 220 తగ్గి ప్రస్తుతం 1,37,500 వద్ద కొనసాగుతుంది. ఇక 18 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల పైన 120 దాకా తగ్గి ప్రస్తుతం 1,28,100కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా ఒక్కసారిగా భారీగా తగ్గింది. కేజీపై ఏకంగా 10,000 తగ్గడంతో ప్రస్తుతం కేజీ వెండి హైదరాబాద్ లో 2,65,000 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ లో అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,63,361 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే బంగారం ధర 132 పెరిగింది. బంగారం ధరలో పెరుగుదల స్వల్పంగానే ఉన్నప్పటికీ మాత్రం ప్రస్తుతం గణనీయమైన స్థాయిలోనే కొనసాగుతుంది. మరోవైపు ఎంసీఎక్స్ లో వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో కిలో వెండి ధర ప్రస్తుతం 2,43,214 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండి ధర 1,006 తగ్గింది. దీంతో బంగారంతో పోలిస్తే వెండి మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.